హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అయితే మైక్స్ ఆర్డర్ చేసాం, వచ్చాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇది వచ్చేసి డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అన్నట్టు, మైక్రోఫోన్ సిస్టమ్. అంటే మనం డైరెక్ట్ ఫోన్కి అండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అది ఓపెన్ చేయాలి. లోపల బ్యాగ్ వచ్చింది. బ్యాగ్ అయితే బాగుంది, అంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, రెడీ పట్టుకుపోయినా కూడా. వచ్చేసి ఇయర్ ఫోన్స్. ఇవి మన తోడలు ఇంకా తోకకుంటాయి చూడు, అవి అన్నట్టు. ఇవి మైక్ పెట్టుకోవడానికి పనికొస్తాయి. రెండు వచ్చినాయి ఇవి రెండు. ఇది వచ్చేసి మనకు అంటే యాపిల్ ఫోన్కి పెట్టుకోవడానికి, యాపిల్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది మన కెమెరా మైక్ను కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటే మనకు ఆల్రెడీ కెమెరాని చూపిస్తుంది. ఇది C to C అన్నట్టు, అంటే C pin to C pin. ఇది వచ్చేసి ఫోన్ కనెక్ట్ చేసుకున్నది. ఇంకోటి మన ఇయర్ ఫోన్స్, అంటే మనం మాట్లాడేది వినొచ్చు, ఎట్లా వస్తుంది వాయిస్ అనేది వినొచ్చు. ఇది ఛార్జర్ అన్నట్టు, అంటే ఒకేసారి ఈ రెండు ట్రాన్స్మిటర్లు ఉంటాయి కదా, రెండు ట్రాన్స్మిటర్లకు పెట్టుకోవచ్చు ఛార్జింగ్. ఇది వచ్చేసి రిసీవర్, మనకి రిసీవర్ ఇది, అంటే ఫోన్కి కానీ లేకపోతే కెమెరాకి కానీ కనెక్ట్ చేయాలన్నట్టు. ఇది ట్రాన్స్మిటర్ ఒకటి, రెండు ట్రాన్స్మిటర్లు వచ్చినాయి, రెండు ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ అన్నట్టు. ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ DWM-101 అన్నట్టు. ఒక రిసీవర్, రెండు ట్రాన్స్మిటర్లు. మావాడు చూడు ఓపెన్ చేయాలంటే అది ఏందో పెద్ద చదువు వచ్చినట్టు పెద్ద ఓపెన్ చేసి చూస్తాను. అదంతా యూజర్ మాన్యువల్ కానీ తీరా. సో మనం అయితే ఇప్పుడు ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసుకుందాం. ప్లే స్టోర్ వెళ్ళగానే ఓపెన్ కెమెరా అని సెర్చ్ చేయాలి, ఫస్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సెట్టింగ్కి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్కి వెళ్ళి ఆడియో సోర్స్ పైన క్లిక్ చేసి ఎక్స్టర్నల్ మైక్ పైన ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఒకసారి అయితే ఫోన్ కనెక్ట్ చేద్దాం. మనది ఇయర్ ఫోన్స్ మోడల్ కాదు, ఓన్లీ C pin కాబట్టి C pin కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్స్మిటర్ అయితే రిసీవర్ అయితే దీన్ని పెట్టేసినాం. ఇక్కడైతే రెండు ట్రాన్స్మిటర్లు ఉన్నాయి కదా, సో ప్రజెంట్ అయితే ఒకటైతే వాడదాం. చెప్పినా కదా తోకకుండా చూసినామా, బొచ్చు దాని లెక్క ఉన్నది ఇది. అయితే మనం ట్రాన్స్మిటర్ని ఆన్ చేద్దాం. చూడండి లైట్గా వచ్చేసినాయి. లైట్ అంటే మనం డే టైంలో తిస్తున్నాము, లైట్ అనేది ఏర్పడట్లేదు. ఒకసారి ఇది పైన ఒక బటన్ ఉంటుంది, ఈ పైన ఒకసారి ఈ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే బ్లూ కలర్ మారుతుంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నార్మల్గా వచ్చేస్తుంది. మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈకో మోడ్ అనేది ఆన్ అవుతుంది. ఈకో మోడ్ అంటే అది మీకు ఎలా ఉంటుందో చెప్తాను, నేను వీడియో తీసి పెడతాను. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఒకటే ట్రాన్స్మిటర్తోని. ఈ ట్రాన్స్మిటర్ అంటే యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ లేకుండా అయితే మాట్లాడుతున్నా, మీకైతే చుట్టుపక్కల గాలి సౌండ్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడదాం ఒకసారి. సో ఇప్పుడు నేను మాట్లాడేది యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. చుట్టుపక్కల ఏమైనా గాలి సౌండ్ వస్తుందా లేదా అనేది మీకైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈకో మోడ్ అనేది ఉందని చెప్పాను కదా, ఈకో మోడ్ కూడా ఆన్ చేసి ఒకసారి మాట్లాడతా. ఈకో మోడ్ మాట్లాడిన తర్వాత ఎట్లా వస్తుందో మీరు ఒకసారి చూసి చెప్పండి. ఇప్పుడు మేము మొత్తం తీసేది అయితే ఫోన్లో, అంటే మొబైల్ ఫోన్లో క్యాన్సిల్ అవుతారా. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఈకో మోడ్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. అంటే ఈకో మోడ్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరైతే నేను మాట్లాడిన తర్వాత అది రికార్డ్ చేసి అందులో పెడతాం కదా, వీడియో పెడతాం కాబట్టి మీకు అర్థమైపోతుంది ఈకో మోడ్ అని. సో ఇప్పుడు ఇది మైక్, ఈ డిజిటెక్ 101 ఎందుకంటే మెయిన్లీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు, కొత్తగా తీసే వాళ్ళకు, అంటే ఎక్కువ మొబైల్తో తీసే వాళ్ళకు, అండ్ కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్తో తీసే వాళ్ళకు అంటే ఆడియో క్వాలిటీ బాగాలేకుండా ఇట్లా తీసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మెయిన్లీ ఏంటంటే మనకు అనుకున్న బడ్జెట్, తక్కువ బడ్జెట్లో ఇది అనేది వస్తుంది. సో 4500 అంటే మనం వర్త్ ఈ మైక్ అయితే, అంటే 2 వస్తున్నాయి మనకు, ప్లస్ మొబైల్కు కెమెరాకి రెండింటి కనెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా మనం ఒక మంచి కొనుక్కోవాలంటే 20,000 30,000 పెట్టాల్సి వస్తుంది. సో మనకి డిజిటెక్ మైక్ సెట్ అనేది చాలా బెటర్, ఎందుకంటే మనకు 4500 రెండు ట్రాన్స్మిటర్లు వస్తున్నాయి,
కనెక్టర్స్ ప్లస్ ఫోన్కు కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మన కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే ఇదైతే చెప్తాను. ఎందుకంటే వర్త్ చాలా వరకు 4500 రూపీస్, జస్ట్ 4500 రూపీస్. మామూలుగా మనం అన్నీ అంటే మినిమం కొనుక్కోవాలని ఒక 10,000 20,000 లోపు అట్లా ఉంటుంది. కానీ మనకు 4500 లోపల అయితే వస్తుంది. నేనైతే యూజ్ చేసిన, మీకు కూడా వీడియో పెడతా క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది. సో మనకైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఒకసారి కెమెరా కూడా కనెక్ట్ చేసి చూద్దాం ఏ విధంగానో. సో ఇప్పుడు మీరు వినేది అయితే నార్మల్గా మన ఫోన్ వాయిస్ అన్నట్టు. ఇప్పుడు ఒకసారి కెమెరాకి అయితే కనెక్ట్ చేద్దాం మనం. అది ఇదేమో కెమెరా వైరు, రిసీవర్ కనెక్ట్ చేసుకోవాలి. రిసీవర్ కనెక్ట్ చేసి ఇక్కడ మైక్ అని ఉంటుంది, మైక్ దగ్గర పెట్టేసుకోవాలి. మైక్ పెట్టేసుకొని మీ కెమెరా పైన ఇట్లా సెట్టింగ్ ఉంటే దీన్ని పెట్టుకోవచ్చు. ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కెమెరా ద్వారా తీసిన అది మైక్ అనేది ఎట్లా వస్తుందో ఒకసారి కెమెరా ద్వారా తీసి మీకు వినిపిస్తాను. సో ఇప్పుడు నేను మాట్లాడేది కెమెరా కనెక్ట్ చేసుకొని మరీ మాట్లాడుతున్నా. అది కూడా యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. మీకు గాలి సౌండ్ ఇట్లా ఏమొచ్చినా కూడా వినబడదు. సో మీరు చూస్తూ ఉన్నారు, మనం ఫోన్కి కెమెరాకి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం క్వాలిటీగా వీడియోలు తీసుకుంటా వాయిస్ ఇవ్వాలంటే కెమెరాలో నాకు తెలిసి మ్యాక్సిమం మనకు ఒక 10 మీటర్స్ దాటిన తర్వాత అసలు వాయిస్ అనేది కూడా వినబడదు. మనం ఒక 20, 30, 40 మీటర్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. మనకు 50 అని ఇచ్చిండు. సో వాళ్ళు అనేదానికంటే ఒక 10 మీటర్స్ అయితే తక్కువనే చెప్తాను. 30 మీటర్స్ 40 మీటర్స్ వరకు అయితే క్వాలిటీతోనే మంచి క్వాలిటీతోనే అయితే మనం వాయిస్ వినొచ్చు. సో అది ఫోన్కైనా కావచ్చు, కెమెరాకైనా కావచ్చు, రెండింటికి కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేమైతే 2 ట్రాన్స్మిటర్లు అయితే ఆన్ చేసుకున్నాం. ఒకటి నేను, ఇంకోటి మన ప్రవీణ్ బాబు. ఇప్పటి వరకు అయితే మీరు విన్నారు కదా, ఒక దాంట్లో ఆన్ చేసుకొని మాట్లాడినాం. ఇప్పుడైతే రెండు కూడా ఒకసారి ఆన్ చేసుకొని మాట్లాడుతున్నాం. ఎట్లా వాయిస్ వస్తుందో వినరు మీరే. నిజంగా చెప్తానా, మనకైతే చాలా వర్త్. ఎందుకంటే 4500కి 2 వస్తున్నాయి. సో ఏవైనా కావచ్చు, స్టార్టింగ్ యూట్యూబర్స్కి అయితే అంటే మెయిన్లీ మా లాంటి వాళ్ళకు, మేము కూడా స్టార్టింగే. మా లాంటి వాళ్ళకైతే చాలా ఈజీ. సో నేను ఎందుకు ఇది తీసుకున్నా, మామూలుగా 1500 2000 కూడా వస్తాయి వేరే నార్మల్ ఓన్లీ ఫోన్ కనెక్ట్ చేసుకున్నాయి కాబట్టి. ఎట్లా నా దగ్గర కెమెరా అయితే ఉన్నది, దానికి కూడా యూజ్ కావాలి కాబట్టి కొంచెం ఏదైనా ముందు వేరే సబ్జెక్ట్ ఎంచుకొని తీసుకున్నా కూడా యూజ్ కావడానికి కెమెరానే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో కెమెరా కూడా యూజ్ అయితే బెనిఫిట్ ఉంటాయి కాబట్టి అందుకే తీసుకోవడం జరిగింది. కానీ కెమెరాకు ఫోన్కు మాత్రం ఈజీగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.